సహజ వనరులు క్రమంగా తగ్గిపోతున్నాయి విపరీత వాడకం వల్ల. అలాగే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పడిపోతోంది. విపరీతమైనటువంటి మెంటల్ ప్రెషర్ పెరిగిపోతుంది. ఇదంతా తగ్గిపోవాలంటే ప్రపంచంలో జనాభా తగ్గిపోవాలి. 2200 నాటికి, ఇప్పుడు ఇది 2026 కదా, ఇది సారీ 2300 నాటికి, 2100 నాటికి, లేకపోతే 2200 నాటికి, ఇది 2026, 2200 సంవత్సరం నాటికి వచ్చేటప్పటికి ప్రపంచవ్యాప్త జనాభా కేవలం 4 బిలియన్లు మాత్రమే ఉండాలి. కేవలం ఎలైట్ సెక్షన్ మాత్రమే బ్రతకాలి. ఇలాంటి పరిశోధనలు చేయడానికి సిద్ధమని ఒక సైంటిస్టుల బృందం ప్రకటించింది. గ్రాడ్యువల్గా రెడ్యూస్ చేసుకురావడం ఎట్లాగా, ప్రెషర్ తగ్గించుకోవడం ఎట్లా, న్యాచురల్ రిసోర్సెస్ని వాడుకునేది ఎట్లా అన్నటువంటిది ఎవడు ఏమీ చేయక్కర్లా. ఆటోమేటిక్గా జనహననం ఆల్రెడీ జరిగిపోతుంది. ఏదైతే ఇదివరకు 10 మందిని కన్న స్టేజ్ నుంచి నలుగురు స్టేజ్ నుంచి ఇద్దరు స్టేజ్ నుంచి ఒకళ్ళు, ఇప్పుడు కందామంటే పిల్లల్ని కనే శక్తి అమ్మాయిల్లో లేదు. ఆ అమ్మాయి కడుపు తెచ్చే శక్తి అబ్బాయిల్లో లేకుండా పోతుంది. దాంతో ఈ టెస్ట్ ట్యూబ్ బేబీలు ఇవన్నిటి వలన సర్వనాశనం అవుతున్నారు. వీటన్నిటికీ తోడు పెళ్ళిళ్ళు 30ల తర్వాత 25ల తర్వాత చేసుకున్నప్పుడు ఒక సమస్య, 30ల తర్వాత అసలు పుట్టే పరిస్థితి లేనప్పుడు కంగారు పడాల్సినటువంటి పరిస్థితి ఏంటి అన్నదే ఇక్కడ కీలకం. దానంతట అదే నాశనం. సమాజాన్ని ఎవడూ నాశనం చేయక్కర్లేదు. దేవుడు దాన్నంతట దాన్నే బ్యాలెన్స్ చేస్తుంటారు ఎప్పుడున్న వనరులకు అనుగుణంగా అప్పటికే.